వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ అండి. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సిలబస్ మారింది. నేను ఇప్పటిదాకా చూసుకోకుండా ఓల్డ్ సిలబస్ని కంటిన్యూ చేసి చెప్పాను. ఫస్ట్ ఇయర్ మాత్రమే మారిందండి ప్రస్తుతానికి. సెకండ్ ఇయర్ కూడా మారింది, కాకపోతే ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు సెకండ్ ఇయర్లోకి వచ్చిన వాళ్ళకి రీసెంట్ ప్యాటర్నే, అది పాత ప్యాటర్నే ఎగ్జిక్యూట్ చేసి చెప్తారు. నెక్స్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ కూడా మారుతుంది. ఆ కంప్లీట్ సిలబస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1A 1B కూడా కలిపేశాడండి మ్యాథ్స్. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా పూర్తిగా మార్చాడు. 2 పేపర్లు కలిపి రాసేది 100 మార్క్స్కి ఇచ్చేసాడు. ఇంతకుముందు ఈచ్ 75 ఉండేది కాదండి, ఇప్పుడు ఎగ్జామ్ 100 మార్క్స్ ఇచ్చాడు 2 పేపర్లు కలిపి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే పేపర్ వచ్చేసి మనకు ఒకటి ఆప్షనల్ సబ్జెక్ట్ ఇచ్చాడండి. అంటే ఎంపీసీ బైపీసీ అని 2 ఉండేవి కదా, అలాంటి వాళ్ళకి జేఈ మెయిన్స్ కానీ లేకపోతే ఇంకోటి నీట్ కానీ రాయడానికి ఎలిజిబిలిటీ ఉండేది కాదు. అలాంటి వాళ్ళకి ఏం చేశాడంటే ఏం బైపీసీ అని చెప్పేసి ఒక కోర్స్, ఒక గ్రూప్ తీసుకొచ్చాడు. దాంట్లో ఏంటంటే మొత్తం ఈచ్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. 6th సబ్జెక్ట్ వచ్చేసరికి మనకి ఏదో ఆప్షనల్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, తెలుగు, ఇంగ్లీష్, అదే ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ లాంటివి, సాంస్క్రిట్ లాంటివి. అలాంటి వాటి ప్లేస్లో నీట్ లాంటివి రాయాలి అనుకునే వాళ్ళు ఆప్షనల్ సబ్జెక్ట్ కింద ఏంటి జీవశాస్త్రం, అదే బయాలజీ తీసుకొచ్చండి. బయాలజీ తీసుకుని చదువుకుని రాయొచ్చు. పేపర్ మామూలుగా 470గా ఉంటుంది. కాకపోతే కనుక ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా మారిందండి. మీకు కాలేజెస్లో చెప్తారు, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, అది ఎగ్జామ్ ప్యాటర్న్. అది మీకు మ్యాథ్స్ మొత్తం 130 మార్క్స్, 36 మార్క్స్కి ఇస్తాడండి విత్ చాయిస్ తోటి. మీరు 100 మార్క్స్కి పేపర్ రాయాల్సి ఉంటుంది. ఇది వరకు 75 మార్క్స్కి ఉండేది, దాన్ని 100 మార్క్స్కి చేసాడు 2 పేపర్లు కలిపి. మీకు ఫస్ట్ పాత సిలబస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎక్స్ప్లెయిన్ చేయడం జస్ట్ చూపిస్తాను. స్క్రీన్ మీద కనిపిస్తాయి చూడండి. ఫస్ట్ 1A కనబడుతుంది, తర్వాత 1B కనబడుతుంది. చూడండి, స్క్రీన్ మీద 1A సిలబస్ కనబడుతుంది. నేను ఎక్కువసేపు ఉంచనండి, కావాలంటే మీరు పాస్ చేసి చూడండి. 1A అయిన తర్వాత 1B చూడండి. ఇప్పుడు 1B కూడా కనబడుతుంది. మీకు ఇప్పుడు న్యూ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కావాలంటే పాస్ చేసి చూడండి. మారిన కొత్త సిలబస్ ప్రకారం ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి సెట్స్ అండి. సెట్స్లో ఇంట్రడక్షన్, సెట్స్ దేర్ రిప్రజెంటేషన్ అండ్ ఎంటీ సెట్, ఫైనైట్ అండ్ ఇన్ఫినైట్ సెట్స్, ఈక్వల్ సెట్స్, సబ్ సెట్స్, యూనివర్స్ సెట్స్, వెన్ డయాగ్రామ్స్, ఆపరేషనల్ ఆఫ్ సెట్స్, కాంప్లిమెంట్ ఆఫ్ సెట్స్ అన్ని ఫస్ట్ చాప్టర్లో ఉంటాయండి, డిస్కస్ చేస్తారు. సెకండ్ చాప్టర్ వచ్చేసరికి రిలేషన్స్ అండి, రిలేషన్ అండ్ ఫంక్షన్స్. అందులో కూడా ఇంట్రడక్షన్, కార్టేసియన్ ప్రొడక్ట్స్ ఆఫ్ సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్ మీద డిస్కస్ చేసి క్వశ్చన్స్ ఉంటాయి, మీకు సబ్జెక్ట్ ఉంటుంది. దాని థర్డ్ చాప్టర్ వచ్చేసరికి ట్రిగ్నామెట్రికల్ ఫంక్షన్స్ అండి. అందులో ఇంట్రొడక్షన్ మీకు యాంగిల్స్ అండ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ సమ్ డిఫరెన్స్ ఆఫ్ 2 యాంగిల్స్ గురించి డిస్కస్ చేస్తారు. అలాగే ఫోర్త్ చాప్టర్ వచ్చేసరికి కాంప్లెక్స్ నెంబర్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అందులో మళ్ళీ వచ్చేసరికి ఇంట్రొడక్షన్, కాంప్లెక్స్ నెంబర్స్, ఆల్జీబ్రా ఆఫ్ నెంబర్స్, ద మాడ్యూల్ అండ్ కాంజుగేట్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్, అరగెంట్ ప్లేన్ అండ్ పోలార్ రిప్రజెంటేషన్ గురించి డిస్కస్ చేస్తారు. అలాగే 5th చాప్టర్ వచ్చేసరికి లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అండి. అందులో మళ్ళీ ఇంట్రడక్షన్, ఇన్ఈక్వాలిటీస్, ఆల్జీబ్రాయిక్ సొల్యూషన్స్ ఆఫ్ లీనియర్ ఇన్ఈక్వల్స్ ఆఫ్ వన్ వేరియబుల్ అండ్ దేర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గురించి చెప్తారు. 6th వచ్చేసరికి పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఫస్ట్ వచ్చేసరికి అందులో ఇంట్రడక్షన్, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ గురించి డిస్కస్ చేస్తారండి. ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ ఓన్లీ చదువుకుంటూ వెళ్తున్నాను. మీకు సిలబస్ కావాలంటే మీకు లాస్ట్లో ఒకసారి కంప్లీట్ పిక్ అవుట్ పెడతాను చూడండి, మీకు కావాలంటే అక్కడి నుంచి నోట్ చేసుకోండి. నేను జస్ట్ చదువుకుంటూ మాత్రమే వెళ్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి 7th చాప్టర్ వచ్చేసరికి బైనామియల్ థియరం అండి. అందులో ఇంట్రడక్షన్, బైనామియల్ థియరం ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ ఇన్సైడ్స్, ఇండైసెస్. అండ్ 8th చాప్టర్ వచ్చేసరికి సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అండి. అందులో ఫస్ట్ ఇంట్రడక్షన్, సీక్వెన్సెస్, సిరీస్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, రిలేషన్స్ బిట్వీన్ ఏఎం అండ్ జిఎం. అలాగే 9th చాప్టర్ వచ్చేసరికి స్ట్రైట్ లైన్స్ అండి. ఇంట్రడక్షన్, స్లోప్ ఆఫ్ లైన్, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్, డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ ఏ లైన్ అని చెప్పేసి ఉంటాయి. అలాగే 10th చాప్టర్ వచ్చేసరికి కోనిక్ సెక్షన్స్ అండి. అందులో మళ్ళీ ఇంట్రడక్షన్, సెక్షన్స్ ఆఫ్ ఏ కోన్, సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా వంటి వాటి గురించి నేర్చుకుంటారు. అలాగే 11th చాప్టర్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ ఆఫ్ 3-dimensional జామెట్రీ అండి. అందులో మళ్ళీ ఇంట్రడక్షన్ చెప్తారు, మీకు కోఆర్డినేట్ యాక్సిస్ అండ్ కోఆర్డినేట్ ప్లేన్స్ ఇన్ 3-dimensional స్పేస్ గురించి చెప్తారు. కోఆర్డినేట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ స్పేస్ గురించి చెప్తారు. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ చెప్తారు. లిమిట్స్ అండ్ డెరివేటివ్స్
12th చాప్టర్ అండి ఇది. అందులో మళ్ళీ ఇంట్రడక్షన్, ఇండక్టివ్ ఐడియా ఆఫ్ డెరివేషన్స్, అలాగే లిమిట్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రికల్ ఫంక్షన్స్, డెరివేటివ్స్ గురించి నేర్చుకుంటారు. అలాగే 13th చాప్టర్ వచ్చేసరికి స్టాటిస్టిక్స్ అండి. ఇంట్రడక్షన్, నెక్స్ట్ వచ్చేసరికి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ థర్డ్ రేంజ్, అలాగే మీన్ డీవియేషన్ గురించి నేర్చుకుంటారండి. జస్ట్ ఏం లేదు, మీరు నేర్చుకునేది ప్రతి సబ్జెక్ట్ మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 1A 1B అయినప్పుడు సబ్జెక్ట్ డెప్త్ ఉండేది. ఇప్పుడు మీకు అంత లేకుండా అంతా మెర్జ్ చేసి చాలా తక్కువ ఇచ్చాడండి. చూడండి 14th చాప్టర్ వచ్చేసరికి ఈవెంట్ ప్రాబబిలిటీ అంటే ఈవెంట్ ఎగ్జామెటిక్ అప్రోచ్ ఆఫ్ ప్రాబబిలిటీ అని ఉంటుంది. సిలబస్ అంతా కూడా స్టేట్ సిలబస్ నుంచి సెంట్రల్ సిలబస్కి చేంజ్ చేశారండి. ఇక నుంచి మీకు ఇంటర్ అంతా కూడా సెంట్రల్ సిలబస్ ఎలా ఉందో అలాగే కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ ఇయర్కి మారింది, సెకండ్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్ నుంచి మారుతుందండి. ప్రస్తుతానికి సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళకి స్టేట్ సిలబస్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అది మీకు ఇంకా అర్థం కాకపోతే స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒకసారి చూడండి. అది కాకుండా నెక్స్ట్ మీకు సిలబస్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి కావాలంటే. ప్రజెంట్ ఏంటంటే నా దగ్గర ఇంకా ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ లేదండి. టెక్స్ట్ బుక్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఇయర్ సిలబస్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. సెకండ్ ఇయర్ ఇంకా స్టార్ట్ చేయలేదుగా, సెకండ్ ఇయర్ స్టార్ట్ చేస్తాను ప్రజెంట్ అయితే. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. ఇంకా వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను ఇందులో మ్యాథ్స్ సిలబస్ మాత్రమే చెప్పానండి. మీకు మొత్తం అన్ని సబ్జెక్టులు చేంజెస్ అయ్యాయండి. నేను ఒక మ్యాథ్స్ ఒకటే చెప్పాను వీడియోలో. మీకు మొత్తం సిలబస్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ గురించి ప్యాటర్న్స్ గురించి కావాలంటే కనుక కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఒక వీడియో కింద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ అండి. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.